పుట్టుకతోనే యోధుడు. కవచం, కుండలంతో పుట్టిన ఏకైక మనిషి ఎవరో తెలుసా? మహాభారతంలో అర్జునుడి కంటే ముందే సరితూగే యోధుడు. అతని పుట్టుకలో ఉన్న రహస్యం ఎప్పటికీ షాకింగ్గా ఉంటుంది. కుంతి పరీక్షగా పిలిచిన సూర్యుడు ప్రత్యక్షమవుతాడు. ఆ దివ్య కాంతిలో బిడ్డ పుడతాడు. కాని ఈ బిడ్డ సాధారణం కాదు. అతని శరీరానికి అతుక్కున్న కవచం, కర్ణుడి చెవుల్లో వెలిగే దివ్య కుండలు. ఇవి కత్తి కూడా కోసలేని, అస్త్రాలు కాల్చలేని దేవతా రక్షణ. కాని పెళ్లి కాక ముందే పుట్టిన బిడ్డ అని కుంతి సమాజ భయం వల్ల ఆ పిల్లను నదిలో వదిలేస్తుంది. అలా రాజకుమారుడే పుట్టిన దేవకుమారుడు సూతపుత్రుడిగా పెరిగిపోయాడు. అతని అసలైన అన్నదమ్ములు పాండవులే అని తెలుసా? అవును. కర్ణుడు, అర్జునుడు నిజానికి సహోదరులు. కృష్ణుడు యుద్ధానికి ముందు ఈ రహస్యం చెప్పిన కర్ణుడు ఇలా అన్నాడు: నా జన్మ కాదు, నా నమ్మకం ముఖ్యం. అందుకే అతడిని దానం వీరుడు, వీరశ్రేష్ఠుడు అంటారు. ఈ రహస్యం నచ్చితే లైక్ వేసి మీ సపోర్ట్ చూపించండి. ఇంకా ఏ కథ వినాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. మరిన్ని మైండ్ బ్లోయింగ్ నిజాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.